చేసే మన భద్రాచల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారిని ఉదయం 5:15 కాకడాహారంతో మేలుకోవడం జరిగింది. అదేవిధంగా హారతినంతరం ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి మందిరంలో వేయించేసి ఉన్న మూలమూర్తి అయిన బాబావారికి, అలాగే ఉపమూర్తులైన దత్తాత్రేయ స్వామివారికి, అలాగే గణపతికి కూడా భక్తులందరి చేత కూడా ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం శ్రీ స్వామివారి ద్వారా గురువారం శ్రీ స్వామివారి రథ వస్త్రాలు, అలాగే స్వర్ణాభరణాలతో కూడా అలంకరించుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తుల చేత కూడా ప్రతి వారం జరిగినట్టుగానే నూతనామార్చలు జరగబడుతున్నాయి. అదేవిధంగా భక్తుల సహకారంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి అన్నదానం వద్ద బాబావారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా భక్తుల సహకారంతో శ్రీ బాబావారి ఆలయం వద్ద 40 నుంచి 50 మంది యాత్రికులకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని గమనించి తమంతాం తోడ్పడి బాబావారి కృపాకటాక్షాలు పాత్రవలసిన కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం 6:30 జరిగే సంధ్యాహార తర్వాత 7:45 నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ బాబావారిని మన సాయిబాబా మందిరం నుంచి కూడా మేళతాళాలతో పల్లకి మీదుగా ఊరేగించుకుంటూ తీసుకువెళ్ళి తాలూకు సెంటర్ ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి ఈ పల్లకి మహోత్సవంలో పాల్గొని స్వామివారి పల్లకి మహోత్సవం తమ కష్టాలని కూడా నెరవేర్చుకోవాలని భావిస్తున్నాం. అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామివారిని నిర్మించి స్వామివారి విభాగడాక్షర పాత్రవలసిన కోరుతున్నారు. భద్రాచల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి.